మనము తూర్పు గుమ్మంలో నీతి గుమ్మమని జ్ఞాపకం చేసుకున్నాం గడిచిన కాలంలో. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఉత్తర దిక్కు గుమ్మములో ఆయన రాజ్య నీతిని పరిపాలించే గుమ్మమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నీతితో ఉత్తర దిక్కు కలిగినటువంటి రాజ్యంలో మనం ప్రవేశించేటప్పుడు ఆ గుమ్మములు కలిగినటువంటి ముద్రలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని యొక్క మహిమను మనం భంగపరచకుండా ఏం చేస్తాయి, రాజు యొక్క ముఖమును చూసి ప్రకాశించడానికి ప్రయాసపడతాయి. ఇప్పుడు ఆ రాజు యొక్క ముఖం ఎలా ఉండాలా? శ్రేష్టమైన తేదివ్యమాన ముఖమును చూచి పరుగులేదు. అందుకే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో కూడా దైవజనుడు పౌలు భక్తుడు అంటాడు, ఆకాశమందు పరవశున్నాయి ఆ మహిమ కలిగినటువంటి సింహాసనం, ఆ దివ్య సుందరుడైనటువంటి ఆ మహిమ గల మకిటకు లేని మహారాజుని కన్నులారా చూచి ఏమైపోయాడు? పరవశించిపోయాడు. అందుకే ఆయన